హలో అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉగ్గు పౌడర్ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, వాల్నట్స్, బాదం పప్పు, కాజు. ఈ పప్పులు బియ్యంతో ఈక్వల్గా తీసుకుంటే ఫస్ట్ టైం మా పాపకి వీటితో పాటు ఈక్వల్గా తీసుకున్నా. ఈ బియ్యం ఎంత ఉన్నాయో వీటికి సరిపడంత ఎక్కువ తీసుకున్నా. దానివల్ల ఏమైందంటే పాపకు గ్యాస్ ఫామ్ లాగా అయింది. సో వాళ్ళు తొందరగా లావు కావాలనే ఉద్దేశంతో ఎక్కువ అమౌంట్లో వేసామనుకో హెల్త్ ఇష్యూగా ఉంటుంది. ఎందుకు వచ్చింది అందుకే బియ్యం కన్నా కొంచెం తక్కువ అమౌంట్లోనే తీసుకోవాలి పప్పులు అనేది. పప్పులను ఇందులోకి తీసుకొని బౌల్లోకి తీసుకొని ఒక 3 times కడుక్కోవాలి. పప్పులు బియ్యం అన్నీ కలిపి వాటర్ మొత్తం లేకుండా ఇలా ఉంచుకోవడము, లేకుంటే ఏదైనా హోల్స్ ఉన్న బౌల్లో వేసి కొద్దిసేపు ఉండనిస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ఏదైనా పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో దాంట్లోకి వేసేసాను. ఈ విధంగా వేసుకొని వీటిని కొంచెం ఇలా అంటే ఇలా అనేసి ఎండకు పెట్టి ఒక 2-3 hours ఎండిన దాకా ఉంచాలి. నెక్స్ట్ పార్ట్ సెకండ్ వీడియో చెప్తా. ఇవి ఎండాక వీటిని కొంచెం వేయించిన చేసి ఆ తర్వాతకి పౌడర్ చేసి
ఉగ్గు ప్రిపేర్ చేస్తారు. ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన అందరికీ కృతజ్ఞతలు.